ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని పేరు ఉన్న సిబిఆర్ ఒక మంచి పోస్టింగ్ లో ఒక మంచి పోలీస్ స్టేషన్ లో ఒక మంచి ఆఫీసర్ పెడితే అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. అంటే నా సిబిఆర్ నడవదు ఇక్కడ. డీజీపీ మహేందర్ రెడ్డి 17 ఆర్డర్లు విత్డ్రా అని చెప్తాను ఇక్కడ. అంటే డీజీపీ మహేందర్ రెడ్డి ఎవరిని నడుస్తుంది ఇక్కడ అంటే స్థానిక శాసనసభ్యుల యొక్క దందాలు నడుస్తూ ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆధిపత్యం నడుస్తూ ఉంది. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఇవాళ గులాబీ వ్యవస్థగా గులాబీ వ్యవస్థగా ఇవాళ మారిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇది దుర్మార్గం. గతంలో కూడా పాలక వర్గాలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ అవుట్ సైడ్ రూల్. ఎక్కడో దగ్గర పోలీస్ అపాయింట్మెంట్స్ లో ట్రాన్స్ఫర్స్ లో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఉండొచ్చు కాదు. ఇంత విచ్చలవిడిగా లోకల్ ఎమ్మెల్యే రిటర్న్ లేదు, ట్రాన్స్ఫర్ లేదు అని చెప్పడం ఇది దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక ఫోటో, చాలా అందమైన ఫోటో ఇది. ఇందులో ధననాయకర్ గారు ఉన్నారు కాబట్టి చెప్తాం. మొత్తం ఖైరతాబాద్ నియోజకవర్గంలో భూమి ఎలా కనబడితే గద్దెల లెక్క వారిపోతున్నారు. ఇవాళ భూమి ఖాళీ భూమి కనబడితే గద్దెల లెక్క పోవాల్సిందే. రెడ్ ఫోర్ట్ అక్బర్ అనేటువంటి ఒక కంపెనీ పేరు మీద దాదాపు 14 ఎకరాల భూమి శ్రీనగర్ లో ఈ మధ్య కాలంలో కేటాయించింది, గుర్తుంటారు. ఆంజనేయ స్వామిని కూలగొట్టి, గుడిని కూలగొట్టి ఆ భూమిని అంతా 14 ఎకరాల భూమి దొడ్డిదారున వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అపరంగా కొట్టేసిన పరిస్థితి చూస్తాం. దానిపైన స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆ గుడి పోతుంది అని చెప్పి గొడవ చేస్తే, ఆ గుడి పోతున్నది అని ప్రజలు కొట్లాడే ప్రయత్నం చేస్తే ఆ ప్రజలను మభ్యపెట్టి ఆ మొత్తం ఆ పొజిషన్ రంజిత్ రెడ్డి అనేటువంటి ఒక ఎంపీకి భూమి కేటాయింపు జరిగితే, ఆ కంపెనీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కేటాయించడం జరిగితే భూమి పొజిషన్ తీసుకోకుండా అక్కడ స్థానిక ప్రజలు గుడిపోతుంది అని చెప్పి కొట్లాడితే వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళని అదిరించి బెదిరించి చేసింది దానం నాగేందర్ గారు. ఆయనకు సహకరించినటువంటి ఒక కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ జాయిన్. ఇది జరుగుతున్నటువంటి మొత్తం భూ కబ్జా, డ్రగ్స్, పబ్స్, రేప్స్, ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థ ఇంకా బలోపేతం చేసుకోవాలి. బలోపేతం చేసుకునేది పోయి దాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేయడం న్యాయం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను 2 ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ విధ్వంసాన్ని ఆపండి. మీరు రేపు పొద్దుగా గద్దె దిగుతారు, గ్యారంటీ గద్దె దిగుతారు. మీరు గద్దె దిగిన తర్వాత రేపు పొద్దుగా ఇంకో ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు కూడా రిప్లై చేసినట్టయితే ఈ దుర్మార్గం అంత ఇక్కడ ఉండదు. వెంటనే ఇటువంటి ఒక ఎమ్మెల్యేల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి ఒక ట్రాన్స్ఫర్స్ అపాయింట్మెంట్ జరిగే విధంగా వ్యవస్థనంతా కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆఫ్ డరోనా, సివి ఆనంద్ గారు ఆఫ్ డరోనా, మీ పని మీరు చేయండి. పోలీస్ మాన్యువల్ అమలు చేయండి, లా అండ్ ఆర్డర్ అమలు చేయండి, ఐపీసీ అమలు చేయండి. కానీ మీరు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయము, మేము పోలీస్ మాన్యువల్ అమలు చేయము, మేము టీఆర్ఎస్ మాన్యువల్ అమలు చేస్తామంటే మాత్రం దుర్మార్గం. దయచేసి మీరు పోలీస్ మాన్యువల్ అమలు చేయండి. కింది స్థాయిలో పనిచేస్తున్న అధికారుల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకండి, వాళ్ళ ఆత్మనిర్భర భావంలోకి నెట్టివేయకండి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ఈ భూదందాకు సంబంధించి దీంట్లో ఇంత పెద్ద ఎత్తున దాననాయకుల గారి పాత్ర ఉంది అని చెప్పని పేపర్లు రాసిన తర్వాత ఉక్కిన పేరు లేక ఇదేదో గొప్ప ఈ వార్త వచ్చింది. ఎన్నడానికి 3 రోజుల కింద వార్త వచ్చింది. నిన్న కేటీఆర్ గారు ఏదో సన్మానం చేసినట్టుగా దాననాయకుల గారు పక్కన పెట్టుకొని రెడ్ ఫోర్ట్ అక్బర్ కంపెనీకి ఆ భూ కేటాయింపు దాంట్లో సహకరించిన కార్పొరేటర్ జాయిన్ చేసుకుని ఫోటోలు దిగుతారు. వాట్ మెసేజ్ ఆర్ యూ కమ్యూనికేటింగ్? ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు సొసైటీకి? వాళ్ళకి మీరు దందాలు చేసినా పర్వాలేదు, ఇంత స్పష్టంగా వార్తలు వస్తాయి. ఎమ్మెల్యే ఆగ్రహం, ఇన్స్పెక్టర్ బదిలీ, 50 కోట్ల భూదందా, ఇంత వచ్చిన తర్వాత కేటీఆర్ గారు డిఫాక్టో చీఫ్ మినిస్టర్ ఆయన పక్కన పెట్టుకుని నిలబడతారు. అంటే బారాకు మాకు కర్ణాయక హమే అప్నే సాత్ హమ్ ఆప్కో ప్రొటెక్ట్ కరేంగే అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం ఈ జూబ్లీ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఉన్న ఈ వ్యవహారం పైన పెద్ద ఎత్తున విచారణ జరిపి దానం నాగేందర్ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలా, ఎంక్వైరీ జరపాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు. మాగంటి గోపి నేను చెప్పే కదా, మాగంటి గోపి మాగంటి గోపికి సంబంధించిన అంశాలు పూర్ణ ముఖ్యంగా ఐదో మాట్లాడతాం. కానీ స్పెసిఫికలీ రోడ్ నెంబర్ 13 లో దానం నాగేందర్ గారు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా మీడియా వర్గాల వారు ఆయన పేరు రాయకుండానే ఆయన కథ రాశారు. మాగంటి గోపి గారు కథ ఏంటంటే నరసింహరావు అనేటువంటి ఏసీపీ ఎవరైతున్నారు ఆయన దానం నాగేందర్ గారు మనిషి. ఆయన పట్టుకొచ్చి అక్కడ అపాయింట్ చేశారు. అపాయింట్మెంట్ చేయగానే నువ్వు అట్లెట్లా అపాయింట్ చేస్తావు, నువ్వు బంజారాహిల్స్ ఏసీపీ నీకు ఆల్రెడీ ఉన్నాడు కదా, నీకు 2 ఏసీపీ కావాలా అని చెప్పని ఇచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేయించి గణేష్ అని చెప్పని ఎవరైతే ఉన్నారో ఆయన అట్లే కొనసాగిస్తున్నట్టు పరిస్థితి. అంటే వాళ్ళిద్దరి బ్రెజిలింగ్ లా WWF వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఏసీపీ బలైపోతారు.
డీజీపీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ చేసుకునేటువంటి ఒత్తిడి చేస్తున్నారంటే వీళ్ళు ఎంత రాజ్యాంగేతర శక్తులుగా మారినట్లు ఇద్దరు. వీళ్ళిద్దరే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా. ఒక ఏసీపీ ట్రాన్స్ఫర్ ఇస్తే డీజీపీ మహేందర్ రెడ్డి నా మామూలు ఆఫీసర్ కాదు, అంత పెద్ద ఆఫీసర్ ఆర్డర్ ఇస్తే ఆ ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ కూడా ఒక ఏసీపీ అపాయింట్మెంట్, ఏదో అటెండర్ అపాయింట్మెంట్ కాదు, లేదా హోంగార్డ్ అపాయింట్మెంట్ కాదు, ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించారు. ఆ పువ్వాడు అదే గంట ఆయన పట్టుకొని ట్రాన్స్ఫర్ చేయించారు అని చెప్పి వార్తలు వస్తారు. ఇక్కడ పోతా ఉన్నాం మనం. ఏం 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 కాన్ఫిడెన్స్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్స్? ఎస్ వీ కెన్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ విత్ కాన్ఫిడెన్స్. మేము కాకి బట్టలు వేసుకున్నాం, క్యాప్ పెట్టుకున్నాం, మేము ఆత్మస్థైర్యంతో నిలబడతాం ఆ ఫీలింగ్ ఎట్లా వస్తుంది? నువ్వు కేసు పెట్టద్దు అన్నందుకు, నువ్వు పెట్టమని అన్నందుకు, పెట్టద్దు అన్నందుకు నీ మాటలు లేకుండా నీ మాటలు బేఖాతరు చేసి ధర్మ ప్రకారంగా కేసు పెడితే నాగేశ్వరరావు లాంటి సిన్సియర్ ఆఫీసర్ కు వ్యవస్థ ఇచ్చిన బహుమానం ఏంటంటే అంటే తీసుకుపోయి మారేట్లలో పడేసి వై హావ్ యు అపాయింటెడ్ ఇవన్ వై హావ్ యు టేకెన్ ఆఫ్. రాడిసన్ గ్రూప్ పబ్బులో జరుగుతున్న డ్రగ్ కల్చర్ పట్టుకున్నాడని అనిపిస్తుంది అక్కడ పెట్టారు. మిగతా ప్రాంతాల్లో కూడా జరగొద్దని చెప్పారు. ఏ కారణం చేత నువ్వు 3 నెలల ట్రాన్స్ఫర్ చేసావు? కేవలం లోకల్ ఎమ్మెల్యే యొక్క ప్రెషర్. దిస్ ఇస్ నాట్ ఎ హెల్దీ కల్చర్, ఇట్స్ నాట్ ఎ హెల్దీ సిస్టమ్. సమాజానికి మంచిది కాదు. మనం ఉంటాం పోతాం, పార్టీలు ఉంటాయి పోతాయి, ప్రభుత్వాలు మారుతాయి, కానీ ఈ వ్యవస్థలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన వ్యవస్థను నాశనం చేసేటువంటి అధికారం కూడా ఎవరికి లేదని చెప్పేసి తెలియజేస్తాం. ధన్యవాదాలు. प्रेस कॉन्फ्रेंस करने से इंसाफ हो जाएगा क्या? जो इंसाफ जो है उसके लिए इंसाफ करने के लिए पार्टी क्या करेगी? पुलिस वाले का ट्रांसफर की बात है, मैं जाके महेंद्र रेड्डी साहब के सामने तो लड़ नहीं सकते, गला में तो नहीं पकड़ सकते, क्यों क्या बोलते? एक आम आदमी के जैसा तो गलती हो रहा है, वो गलती को आपके जरिए लोगों को बता रहे हैं. कहावत है ना साहब, తెలుగు మనిషికో మాట దురబోతు గొడుగ దెబ్బ అని చెప్పారు. వాళ్ళు మనుషులు కాబట్టి మాటతో వినాలా అని చెప్పి నేను భావిస్తాను. वो आदमी लोग हैं, पढ़े लिखे से लोग हैं, इंडियन आईपीएस पुलिस सर्विस में बड़े बड़े पोजीशंस पे बैठे से लोग हैं. उनके ऊपर एक जिम्मेदारी है. दे आर सपोज्ड टू बी द कस्टोडियंस ऑफ द कॉन्स्टिट्यूशन. उन लोगों को बात से ही बस से बोल के समझ रहा हूँ. मगर आप बोल रहे कि इससे ज्यादा कुछ क्या करते बोल के जब कोर्ट को जा सकते हैं या कुछ और चीज भी कर सकते हैं. దానం నాగేందర్ గారు వరదల లెక్క టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చున్నారన్నారు. ఆ వరదలే టీఆర్ఎస్ పార్టీని ముంచిపడేస్తాయి అని చెప్పని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీగా ఖేల్ ఖతం, అది మునిగిపోయే పడవే అని ఎంతమంది పోయినా మునాల్సిందే. చాలా నీచమని మనం గతంలో 2018 ఎన్నికలకు ముందు చూసినాం. మనం ఖమ్మంలో మిర్చి రైతులకు ఏ రకంగా అయితే రైతులకు వేడి వేసిందో, గౌరైలకి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూబాధితులను కూడా ఆ రకంగా వేడి వేసింది. ఎంత దుర్మార్గం అంటే ఇది, ఒక పక్కన ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అమలు చేయడం, భూసేకరణ చట్టాన్ని తొందరలో నొక్కి వాళ్ళని అదిరించి బెదిరించి బుల్డోజర్లు పట్టుకొచ్చేసి పోలీసులను పట్టుకొచ్చేసి ఫోర్స్గా పంటలు పండే భూమిని గుంజుకుంటాడట. నా కంపెన్సేషన్ ఎందుకు ఇస్తలేవు అని చెప్పని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళకు వేడి వేసేటువంటి పరిస్థితి. దొంగలకేసే దమ్ము లేదు, రౌడీగాళ్ళకేసే దమ్ము లేదు, గుండాగాళ్ళకేసే దమ్ము లేదు, బ్రోకర్ గాళ్ళకు వేసే దమ్ము లేదు. కానీ పాపం రైతులకు వేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పనిసరిగా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా రైతులకు వాళ్ళు చెమటోడ్చి తన రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించి అన్నం పెట్టే రైతుకు వేడి వేయడానికి ఆ పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ మనసు ఎక్కడ వస్తుంది అని చెప్పని సందర్భంగా ప్రశ్నిస్తూ ఇంత మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏ చేతులతో మీరు వేడి వేసిందో మీకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా రానున్న రోజుల్లో వేడిలు పడతాయి, తప్పనిసరిగా పడతాయి, జైళ్లలో పెడతాం. ఇది మాత్రం జరిగేది అని చెప్పి సందర్భంగా తెలుస్తాం.
ఇంగ్లీష్లో కావాలా? సరే సరే తీసుకోమంటారు కంపల్సరీ. అంటే నాకు అర్థం కాలేదు ఏమంటారు. బాబా చెప్పారు చెప్పారు అంతేనా? సరే 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 ఇక ఒక్క నిమిషం ఇంగ్లీష్ కదా హిందీ అయినా సరే తీసుకుంటాను. సోషల్ మాకు సెంటర్ ఫ్రేమ్ కావాలి, మీకు ఓపెన్గా సెంటర్ ఫ్రేమ్ చేసుకోవాలి. జల్లు మొలక అది ఇబ్బంది అవుతారా? హలో 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 చెప్పే చెప్పే नहीं इनका बोल रहा हूँ, మామ उनका कुछ नहीं कर सकते। ఏంది ఇది కథ? ఏంటంటే నువ్వు మళ్ళీ ఇది కథ నన్ను కాదు తీసుకో తీసుకో మరి बुक करिए ना दो लाइन ఎందుకు? సరే ఒక్క నిమిషం నువ్వు అట్లనే కాన్ఫరెన్స్ సార్. दौर्भाग्य क्या बोलते हैं? दौर्भाग्य गलत है। अनफॉर्चुनेट बोला तो क्या है? अनफॉर्चुनेट को उर्दू में क्या बोलते हैं? उर्दू में हाँ बोलो ना। अरे यार आप लोग- नमस्ते ना। गफलत नहीं गफलत इज एक्सीडेंट। మామ మాట్లాడు. కమిషన్ కదా నువ్వు ఒకటి दुखी बात, सही बात है जी। बहुत ही दुख की बात, तेलंगाना पुलिस को जो है सो खास तौर से हमारे सर्कल इंस्पेक्टर्स को और फिर से चालू करो। हैरान होने की बात है, तेलंगाना में आज जितने भी स्टेशन हाउस ऑफिसर्स के अपॉइंटमेंट्स जो है सो पूरी तरीके से पुलिस मैनुअल के जरिए उनके ट्रांसफर्स या अपॉइंटमेंट्स हो रहे। सिर्फ लोकल एमएलएस का मर्सी के ऊपर जो है सो स्टेशन हाउस ऑफिसर्स हो या असिस्टेंट कमिश्नर ऑफ पुलिस हो, उनके अपॉइंटमेंट्स हो रहे। पुलिस मैनुअल को कुचलते हुए, इंडियन कॉन्स्टिट्यूशन को कुचलते हुए, ये जो आईपीएस ऑफिसर्स है, बड़े बड़े जो आईपीएस ऑफिसर्स है, इन सब लोग जो है सो सर्कल इंस्पेक्टर्स को टीआरएस पार्टी के एमएलएस के हाथ में कठपुतली बना के छोड़ दिए हैं। उनका अपॉइंटमेंट होना, इनका ट्रांसफर होना बोले तो लोकल एमएलए से लेटर होने की जरूरत है। हम पूछ रहे हैं आज, लोकल एमएलए का लेटर का जरूरत है बोल के पुलिस मैनुअल में कहीं है क्या? फिर भी क्यों आप लोकल एमएलए का लेटर मांग रहे हैं? खास तौर से आज बंजारा हिल्स में एक मुद्दा आपके सामने लाना चाह रहा हूं।
खैरताबाद असेंबली में है सो बंजारा हिल्स पुलिस स्टेशन में 12 महीने में 2 सर्कल इंस्पेक्टर्स को ट्रांसफर किया गया है, शिवचंद्रा बोल के, नागेश्वर राव बोल के। नागेश्वर राव का गुनाह इतना ही था कि वहां जो 2500 गज का जमीन जो है सो रोड नंबर 13 में खाली पड़ा हुआ था, डुप्लीकेट डॉक्यूमेंट्स ला करके जो है सो वो जमीन को हड़पने की कोशिश चंद लोग किए, तो उसमें कंप्लेंट आने के बाद में नागेश्वर राव जो सीए था, उन्होंने उन लोगों को अरेस्ट करके जो है एफआईआर करके उनको रिमांड करने की कोशिश किया। यही है गुनाह होने की। ये गुनाह होने करने के बाद में लोकल एमएलए दानम नागेंद्र साहब टूट पड़े हैं नागेश्वर राव साहब के ऊपर, केस नहीं लगाना बोल के उनके ऊपर दबाव डाले हैं, फिर भी उन्होंने नहीं सुना। उसका नतीजा 3 महीने के अंदर नागेश्वर राव एक सिंसियर ऑफिसर है, ऑनेस्ट ऑफिसर है। इससे पहले राडिसन ब्लू का जो पब का रैकेट भी था उसको भी बस्ट किया था, टास्क फोर्स इंस्पेक्टर बनने के नाते उसको जो है सो मारेटपल्ली ट्रांसफर किए हैं। तो हमारी मांग ये है कि अगर ऐसा पुलिस वालों को ऐसा अगर आप लोग तंग करते हैं, उनका सेल्फ रेस्पेक्ट को कुचल देते हैं, एमएलए का लेटर है तो ही अपॉइंटमेंट करते हैं, एमएलए का मनमानी से उन काम करना बोले तो लॉ एंड ऑर्डर कैसा मेंटेन होता बोल के कांग्रेस पार्टी तरफ से पूछते हुए जो है सो ये जो ट्रांसफर्स का मामला, अपॉइंटमेंट्स का मामले में टीआरएस पार्टी का गुलाम बन के जो है सो जो आईपीएस ऑफिसर्स काम कर रहे हैं, ये बंद करनी चाहिए और उन लोगों का इन्वॉल्वमेंट को खत्म करके जो है सो पुलिस मैनुअल के जरिए, कॉम्पिटेंसी के जरिए जो है सो अपॉइंटमेंट करना बोल के हमारी मांग है। హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.